దేశవ్యాప్తంగా వాహనదారులు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కొనుగోలు కోసం ఎగబడుతున్నారు. ఏ పెట్రోల్ బంకు దగ్గర చూసినా చాంతాడంత క్యూ కనిపిస్తోంది. కేరళ, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం కూడా దీనికి ఓ రకంగా కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రణాళికలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో ఇంధనం ధరల పెంపు ప్రచారాన్ని ఆమె ఖండించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంధన ధరలు పెరిగిపోతున్నాయన్న భయంతో కొన్ని రాష్ట్రాల్లో పానిక్ బయింగ్ జరగడంతో ఇంధన కొరత ఏర్పడిందని తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, అన్ని రిటైల్ అవుట్లెట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కొనుగోళ్లు పెరిగిన బంకులకు ఇంధన సరఫరాలో ప్రాధాన్యత ఇస్తున్నామని, తద్వారా స్టాక్ లభ్యత ఉండేలా కొరత ఏర్పడకుండా చూస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి అన్ని ఇంధనాల నిల్వలు తగినంతగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరూ వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.